వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ కమల్. ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారి అక్కడ పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా కనపడుతుంది. ప్రస్తుతం రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పెద్దలతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్స్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీల హామీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అట్లానే కర్ణాటకలో కూడా ఐదు గ్యారెంటీలు అమలు చేసేసి పవర్లోకి వచ్చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రాబోయే ఎలక్షన్స్లో మెజార్టీ ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో అధికారం రావడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. కేరళలో ఇండియా కూటమి, తమిళనాడులో ఇండియా కూటమి అధికారంలో ఉంది. అలాగే ఈ 5 రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఏపీలో కూడా తన సత్తా నిరూపించుకొని తన ఉనికిని కాపాడుకొని ఎంపీ సీట్లలో కానీ ఎమ్మెల్యే సీట్లలో కానీ తన మెజార్టీ సీట్లు సాధించి అధికారంలో రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అదే విధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా వచ్చే ఎలక్షన్స్లో విస్తృతంగా ప్రచారం చేసి అధికారంలో తీసుకురావడం తీవ్రంగా ప్రయత్నించే అవకాశం. దానికి సంబంధించి ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మన తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాకూర్ ఆల్రెడీ ఏపీకి ఇన్ఛార్జ్గా నియమించింది. అదేవిధంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ, ప్రతిపక్షమైనటువంటి టీడీపీ, జనసేన మధ్యన తీవ్రంగా పోటీ నెలకొంది. అయితే అలాంటి సిచ్యువేషన్లో సడన్గా కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ఆర్టీపీ అధ్యక్షులైనటువంటి షర్మిలను కూడా రంగంలో దించేసి ఆమెకి పార్టీ పగ్గాలు, పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ పెద్దలు కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగే తెలంగాణ ఎలక్షన్లో జరిగినటువంటి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో కలపాలని ఆమె తీవ్రంగా ప్రయత్నం చేసింది. కానీ అనూహ్య పరిణామాలతో ఆమెకి పరోక్షంగా సపోర్ట్ చేసింది. అదేవిధంగా ఇప్పుడు జగన్ ఉన్నటువంటి ఇమేజ్ను, వైఎస్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇమేజ్ని, వాళ్ళు ఉన్నటువంటి పలుకుబడి ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని క్యాచ్ చేసుకోవాలంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీ షర్మిల అయితేనే కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకే ఆమెకి పార్టీ పగ్గాలు, పీసీసీ పగ్గాలు అప్పగించి ఏపీలో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ సమీకరణాలతోటి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిను మారుస్తూ వచ్చారు. అసంతృప్తి తీవ్రంగా అధికార పార్టీపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళందరినీ ఇటువైపు కాంగ్రెస్ వైపు డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్సీపీ షర్మిలని ఏపీలో ఇంట్రడ్యూస్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. 2 రోజుల్లో ఢిల్లీలో ఉన్నట్టు మల్లికార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ సమావేశమై ఏపీపై ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అదే సిచ్యువేషన్లో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం, ఎలాంటి హామీలు ఇస్తా అనే విషయం కూడా దాంట్లో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీకి సంబంధించి స్పెషల్ స్టేటస్ని ప్రధాన అస్త్రంగా మలుచుకొని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిలని రంగంలో దించేటట్టు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయినట్టు సమాచారం. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి మంతనాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరం 1వ తారీఖు నాడు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ షర్మిల పేరు అనౌన్స్ చేస్తానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. అటు షర్మిల కూడా వైఎస్ఆర్టీపీ, ఇటు టీడీపీకి ఉన్నటువంటి అసంతృప్త నేతలను వీళ్ళని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుని వీళ్ళకి అనుకూలంగా మలుచుకుని వాళ్ళకి టికెట్లు ఇద్దామని హైకమాండ్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉన్నటువంటి పూర్వ వైభవాన్ని మళ్ళా సాధించేందుకు షర్మిలని ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని ఆమెకి సముచిత స్థానం కల్పిస్తానికి వీళ్ళని ఏపీలో ఎంటర్ అయ్యడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. అందుకు సంక్రాంతి పండుగ లేదు కాదంటే వచ్చే ఏడాది ఫస్ట్ వీక్లోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన చేస్తారన్నట్టు కొన్ని కాంగ్రెస్ నేతలు కొంతమంది బాహాటంగానే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు షర్మిల ఏపీలో ఎంటర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపడతారా, లేక ఆమె సొంతంగా ఏమన్నా కొత్తగా పార్టీ పెట్టి ఏమన్నా దాంట్లో పార్టిసిపేట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.